పాతకాలంలో వారు బాగా సంపాదించేవారు కానీ ఏమీ దాచుకునేవారు కాదు. భవిష్యత్తు కోసం కనీసం రేపు అనే ధ్యాస లేకుండా సంపాదించిందంతా జల్సాలు, వినోదాలకు, దాన ధర్మాలకు, సినిమాలను నిర్మించి ఇలా పలు రకాలుగా పోగొట్టుకునేవారు. కొందరు నమ్మిన వాళ్ళ చేతుల్లో ఓడిపోతూ విధి వంచితులనిపించుకున్నారు. ఇక్కడ నాడైనా నేడైనా చిన్న చిన్న పాత్రలు చేసేవారి స్థితి మాత్రం మామూలే. రోజుకు వచ్చే డబ్బు తిండికి, అద్దెలకు, మేకప్లకు, కాస్ట్యూమ్స్కి సరిపోతుంది. ముఖ్యంగా లేటు వయసులో ఎంట్రీ ఇచ్చేవారు కాస్త ఫేమస్లోకి వచ్చేలోపే అనారోగ్య సమస్యలతో పాటు పలు సమస్యలు వస్తాయి. దాంతో ఎంత వద్దనుకున్నా వారికి అందరినీ అడుక్కోక తప్పనిసరి పరిస్థితి. ఇక నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు మంచి దర్శకుడు. ఆయన తన తొలి చిత్రం అల్లరి ద్వారా అల్లరి నరేష్కే కాదు, తన పేరును కూడా అల్లరి రవిబాబుగా మార్చుకున్నాడు. ఇక 15 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రంలో చలపతిరావు భార్యగా నటించిన నటి అల్లరి సుభాష్నికి కూడా ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం ద్వారా ఆమె కూడా అల్లరి సుభాష్నిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె స్వస్థలం తిరుపతి. ఆమె పేరు తిరుమల సుభాష్ని. ఆమె తల్లిదండ్రులు, అక్క హరికథలు చెప్పేవారు. కానీ ఈవిడకు మాత్రం మొదటి నుంచి నాటకాలంటే భలే ఇష్టం. ఆమె తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దాంతో కుటుంబ పోషణ కోసం ఈమె కూడా పలు నాటకాలలో నటించడం మొదలుపెట్టింది. ఈమెకు చింతామణి నాటకం బాగా పేరు తెచ్చింది. ఆమెకు వాణిశ్రీలాగా ఎదగాలని కోరిక. ఆమె స్ఫూర్తితోనే ఆమె సినిమాలలోకి రావాలని ఉవ్విల్లూరింది. ఈ నాటకాన్ని పోషించడానికి ఆమె ఒకసారి హైదరాబాద్ వెళ్ళింది. ఆ నాటకం చూసేందుకు నటుడు చలపతిరావు వచ్చాడు. ఆమె నటనను చూసి మెచ్చుకుని తన కుమారుడు ఓ చిత్రం డైరెక్షన్ చేయనున్నాడని అతన్ని కలవమని చెప్పాడు. ఆమెలోని ప్రతిభ రవిబాబుకు కూడా నచ్చడంతో అల్లరి చిత్రంలో పాత్ర ఇచ్చాడు. ఆమె నల్లగా లావుగా ఉన్న ఆమెది ఎంతో కలగలిగిన మొహం. నాటకాల నుంచి వచ్చినందువల్ల నటన బాగా చేసేది. దాంతో మొదటి చిత్రంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని అల్లరి సుభాష్నిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అక్క కోసం తాను సంపాదించిన డబ్బును పంపేది. ఆమె అక్క, బావ ఇద్దరూ నాడు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. చిన్న వయసులోనే పెళ్లైన 20 ఏళ్ల కిందటే మొగుడు మరణించారు. అల్లరి తర్వాత ఆమెకు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం, ఈవీవి సత్యనారాయణ కితకితలు, బెండప్పారావు ఆర్ఎంపీ, అల్లరి రవిబాబు అమరావతి, మనీ మనీ మోర్ మనీ, సుడిగాడు వంటి చిత్రాల్లోని పాత్రలు బాగా పేరు తెచ్చాయి. తనకు చలపతిరావు, ఆయన కుమారుడు రవిబాబు, ఈవీవి సత్యనారాయణలు తనకు దైవాలంటుంది. ఇక 20 ఏళ్ల కిందట మొగుడు చనిపోతే హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఆమెను వశపరుచుకున్నాడు. ఆయనకు కూడా ఆల్రెడీ ఓ పెళ్ళైందే. దాంతో ఆయనతో కలిసి రెండో భార్యగా సెటిల్ అయింది. కానీ వాడు వాడుకుని ఆమెను వదిలించుకుని మోసం చేశాడు. అదే సమయంలో ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. కనిపించిన అందరినీ నమ్మడమే ఈ పతనానికి కారణమైంది. ఆ వీక్నెస్ తో పాటు టెన్షన్ వల్ల ఆమెకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. 3 ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. చాలా ఆసుపత్రులు చుట్టూ తిరిగింది. చివరికి మనోహర్ రాజు అనే ఆయన ఆమె స్థితిని తెలుసుకున్నాడు. నీలోఫర్ ఆసుపత్రి పక్కనున్న ఎంఎంజే ఆసుపత్రిలో చూపించాడు. అక్కడ టెస్ట్ చేసిన డాక్టర్లు ఆమెకు క్యాన్సర్ అని తేల్చారు. వ్యాధి ప్రథమ దశలో ఉందని, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని చెప్పారు. డిఎన్సీ చేశాక 10 రోజులకు ఆపరేషన్ చేశారు. నాకు డబ్బులు అవసరమైనప్పుడు నిర్మాత రామానాయుడు గారు ఎంతో సాయం చేశారు. నీదేమైనా నీ అబ్బ సొమ్ము నా దగ్గర ఉందా అని జోక్గా అంటూనే అవసరమైనప్పుడల్లా డబ్బులిచ్చి సాయం చేశారు. ఇక నా తోటి నటీనట్లు కూడా డబ్బు రూపంలో నాకు చాలా సాయం చేశారు. ఆపరేషన్ కోసం 5 లక్షలు అవుతుందని చెప్పడంతో నా స్నేహితులు నన్ను చూడ్డానికి ఆసుపత్రికి వచ్చి నాకు ఎంతో సహాయం చేశారు. ముఖ్యంగా ఎంఎంజే ఆసుపత్రి సిబ్బందికి చేతులెత్తి నమస్కరించాలి. వారే నన్ను బతికించారు. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత వేషాలు వస్తే చేస్తాను. ప్రస్తుతం నా కూతురి దగ్గర ఉంటున్నాను. స్నేహితుల రూపంలో నాకు దేవుడు సాయం చేశాడు. మాలాంటి చిన్న కళాకారులందరినీ ఆ దేవుడే ఆదుకుంటాడు అంటూ ఆ నటి తన దీన స్థితిని చెప్పుకుని కుమిలిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.